ఈ మధ్య మనం జిమ్ముల్లో హార్ట్ అటాక్లు రావడం చూస్తున్నాం, డాన్స్ చేస్తూ సడన్ గా కొలాప్స్ అవ్వడం చూస్తున్నాం, కానీ రన్నింగ్ చేస్తూ ప్రాణాలు కోల్పోవడం మీరు ఎప్పుడైనా చూసారా? రీసెంట్ గా బెంగళూరులో నంది హిల్స్ మ్యారథాన్ అని చెప్పి కండక్ట్ చేశారు. దాంట్లో ఒక టెక్కి అమన్దీప్ 31 ఏళ్ళు పరిగెడుతూ కార్డియాక్ అరెస్ట్ వచ్చి సడన్ గా హీస్ కొలాప్స్ అన్నమాట. అందరూ షాక్ అయిపోయారు. రన్నింగ్ చేసే ముందు మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఈ మధ్యన ఈ మ్యారథాన్ లో పిచ్చి బాగా పెరుగుతుంది అనమాట. ప్రతి స్టేట్ లో కూడా మ్యారథాన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అమన్దీప్ సింగ్ కి జరిగింది మీకు జరగకూడదంటే రన్నింగ్ చేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. ఆయన చనిపోవడానికి కార్డియాక్ అరెస్ట్ రీజన్ అని సస్పెక్ట్ చేస్తున్నారు, బట్ ఎగ్జాక్ట్ గా ఆయన హెల్త్ కండిషన్ ఏంటో మనకు తెలియదు. ఆయన రన్నింగ్ కి ముందు ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది మనకు తెలియదు, ఎలాంటి ఫుడ్ తీసుకున్నారు అనేది తెలియదు. సో ఈ మూడు కూడా చాలా ముఖ్యం. 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు కొంతమంది 20-30 కిలోమీటర్లు కూడా పరిగెడేస్తున్నారు. బట్ ఎలా వాళ్ళకి ఒక ప్రాక్టీస్, ఒకేసారి 10 కిలోమీటర్లు పరిగెడితే మన బాడీ తట్టుకోలేదు అనమాట. ఫస్ట్ ఒక 2 km, తర్వాత 5, అలా స్లోలీ మన బాడీకి అలవాటు చేయాలి. జెనెటికల్ గా మీ హార్ట్ కండిషన్ ఏంటి, బ్లడ్ రిపోర్ట్ ఏం చెప్తుంది, వైటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూసుకోవాలి. నాకు ఈ కన్సల్టేషన్స్ మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కువ పరిగెడితే నాకు ఆయాసం వస్తుంది, భయం వేస్తుంది అని చెప్తున్నారు. దానికి మెయిన్ రీజన్ యువర్ బాడీ ఫ్యాట్ ఈస్ సో హై. సో అంత బాడీ ఫ్యాట్ వేసుకుని మీరు పరిగెడితే డెఫినెట్లీ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఈ ఎవరైతే మ్యారథాన్స్, ఈ థ్రెడ్మిల్ ఎక్కి పరిగెడుతున్నారో మీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, ఒక ప్రీ వర్కౌట్ మీల్, పోస్ట్ వర్కౌట్ మీల్ ఖచ్చితంగా ఇవ్వాలి. బనానా గానీ, ఓట్స్ గానీ, ఇంకా ఇడ్లీ సాంబార్ గానీ, డేట్స్, మీకు సింపుల్ క్యాప్స్ తీసుకోవాలి, రైట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఎందుకంటే రికవరీ అనేది ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇవాళ మీరు బరువులు ఎత్తినా సరే, వర్కౌట్ చేసినా సరే, డైట్ చేసినా సరే, రేపు మీ బాడీ ప్రాపర్ గా రికవర్ అవ్వకుండా గనక మీరు పర్ఫామ్ చేస్తే ఏదైనా జరగవచ్చు. లెట్స్ నాట్ టేక్ దట్ రిస్క్ కదా. సో మీరు జిమ్ లోనైనా, గ్రౌండ్ లోనైనా, రన్నింగ్ చేసినప్పుడైనా, ఎప్పుడైనా రికవర్ ప్రాపర్ గా అవుతేనే చేయండి, లేదంటే ఆ రోజు రెస్ట్ తీసుకోండి, కంపల్సరీ మునిగిపో. అండ్ ఎవరైతే పాపం థ్రెడ్మిల్ ఎక్కేసి బరువు తగ్గాలని చెప్పి అలా పరిగెడుతూనే ఉంటారో, ఒకసారి మీ హార్ట్ రేట్ ని మానిటర్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. అసలు మీ హార్ట్ ఎంత వరకు మాక్సిమం వెళ్తుంది, రెస్టింగ్ హార్ట్ రేట్ ఎలా మీరు మళ్ళీ దాన్ని కూల్ డౌన్ చేయాలి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ప్రమాదం చెప్పి రాదబ్బా, ముందే ప్రిపేర్డ్ గా ఉండాలన్నమాట ఇలాంటి వాటికి. మీ హార్ట్ రేట్ ని మానిటర్ చేసుకోండి, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోండి, రికవర్ ప్రాపర్ గా అయితేనే జిమ్కి వెళ్ళండి.